Hi, I'm Dr. Krishna Chaitanya and GA and laparoscopic surgeon. GARDలో నేను చెప్పినట్టు మీకు ఇంత ముందు చెప్పినట్టు 24-hour ambulatory esophageal impedance manometry. దీంట్లో PH and impedance manometry అంటాము. ఈ మెషిన్ this handheld device ఇది it gives so much of information. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంటే GARD ఉంది అవ్వట్లేదు గ్యాస్ ప్రాబ్లం అని అనుకుంటా ఉన్నాము. GARD ఉందా లేదా, GARD ఉంది అంటే ఎందుకు తగ్గట్లేదు, నేను మందులు వేసుకున్నాను డాక్టర్ గారు, వారం 10 రోజులు వేసుకున్నాను, 2 నెలలు వాడుతున్నాను అయినా కానీ తగ్గడం లేదు, నాకు ఏం తిన్నా కానీ అరగడం లేదు, నాకు ఏం తిన్నా కానీ ఇది మీకు రిఫ్లెక్స్ ఉందా, మీకు రిఫ్లెక్స్ ఉందని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? మెడిసిన్స్తో కాదు, రిఫ్లెక్స్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసి దిస్ ఈస్ ద ఓన్లీ టెస్ట్ దట్ విల్ హెల్ప్ యూ 100% ఉంటుంది. కొన్నిసార్లు మనకి టెన్షన్ లేదా మనము మానసికంగా కూడా మనం అనుకుంటాము అవుతుందా లేదా అంటే ఫిజియలాజికల్ ఆర్ ఫంక్షనల్గా అనుకుంటాము, సైకలాజికల్గా రిఫ్లెక్స్ అవుతుంది అని అనుకుంటాము, వామిటింగ్ వచ్చినట్టు ఎక్సెసివ్ ఫోర్స్ పెట్టి చేయడానికి చేస్తాను. ఇవన్నీ కూడా మనకి ఇందులో రూల్ అవుట్ చేస్తుంటాం. ఈ మెషిన్లో ఏమవుతుందంటే దీనికి ఇక్కడ కనెక్ట్ చేస్తాం, ముక్కు ద్వారా ప్రోబ్ పంపించేసి స్టమక్లో ఉన్న తర్వాత దీన్ని కనెక్ట్ చేస్తాం. ఇది పేషెంట్ మీరు క్యారీ చేయగలుగుతారు. ఇది లైక్ ఎ స్లింగ్ బ్లాక్ మనకి ఆ పౌచ్లో వేసేసుకొని క్యారీ చేస్తారు. ఇది ఆ స్ఫింక్టర్, ఈ ప్రోబ్ ఉంటుంది. ఆ ప్రోబ్ని మనము కడుపులో పెట్టేసి ఈసోఫేగస్లో పెట్టేసి ఆ ఈసోఫేగస్ నుంచి ఇక్కడ దీనికి కనెక్ట్ చేసి మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు, సిమ్టమ్స్ అయినప్పుడల్లా మీరు తిన్నప్పుడు తిన్నట్టు ప్రెస్ చేయటము, తినడం అయిపోయిన తర్వాత తినడం అయిపోయిందని ప్రెస్ చేయటము, దాని తర్వాత సిమ్టమ్స్ ఏమవుతున్నాయి, ఛాతీలో మంటలాగా ఉంది కంజెస్షన్ ఒకటి, నోట్లోకి ఇలా పులికేసలాగా వచ్చేస్తుంది 2, ఇలా ఈ సిమ్టమ్ మూడోది ఛాతీ నొప్పి అంటే ఇది కాకుండా వేరే నొప్పిలు అవుతున్నప్పుడు 3. సో ఈ కండిషన్స్లో మనకి ఈ అవుతుంది, కడుపు బరువుగా అనిపిస్తుంది, ఇట్లా అడ్డం పడుతున్నప్పుడు సిమ్టమ్స్ పట్టట్టు మనం ఈ నెంబర్స్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు నిల్చొని ఉన్నప్పుడు అవుతుందా 1, ఇది నిల్చొని ఉన్నప్పుడేమో ఇది ప్రెస్ చేస్తాం, పడుకున్నప్పుడు ఇది ప్రెస్ చేస్తాం. సో మనకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనకి డిఫైన్ చేస్తుంది. ఇది 24 గంటల పాటు మీతో పాటే ఉంటుంది. మీరు దీన్ని క్యారీ చేసేసుకొని టెస్ట్ చేయించేసుకున్న తర్వాత మా దగ్గర దాని సిస్టంలో మై హెల్త్ హాస్పిటల్లో ఆ సాఫ్ట్వేర్లో మనం డౌన్లోడ్ చేసేసి రికార్డ్ ఆ డేటా అంతా యాసెస్ చేసి అనలైజ్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ కమ్ టు ఎ కంక్లూజన్ వెదర్ ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ GARD, లేదు అని అంటే ఈ GARDలో కూడా ఎంత సివియర్గా ఉంది, మెడిసిన్స్తో చేసుకోవచ్చా, అసలు ఏ మెడిసిన్స్ అవసరం లేకుండా జస్ట్ బికాస్ మనం అనుకోవడము మనకి మన ఒపీనియన్ అలా ఉందా, లేదనంటే మనం చేయగలిగింది అంటే నా పొజిషన్లో కానీ వేరియేషన్లో కానీ నేను ఇలా చేస్తే కొంచెం బెటర్గా తగ్గొచ్చా, లేదా దీనికి సర్జరీ అవసరం పడుతుందా, ఈ సర్జరీ అవసరం పడుతుంది అనే దాన్ని డిసైడ్ చేస్తాను. సర్జరీ చేయడం వల్ల నాకు లాభం అవుతుందా లేదా అది తెలుసుకోవడానికి దిస్ మెషిన్ విల్ హెల్ప్ యూ. సో దీంట్లో సర్జరీలో చేసినప్పుడు కూడా మనకి ఎంతవరకు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నా లైఫ్ ముందు ఎలా ఉండబోతుంది, నాకు ఈ రిఫ్లెక్స్ ప్రొసీజర్స్లో ఎంతవరకు ఉపశమనం కలగబోతుంది, ఇవన్నీ కూడా మనకి తెలియాలి అని అంటే గెటింగ్ దిస్ టెస్ట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. దిస్ ఈస్ 24-hour ambulatory esophageal impedance and pH study manometry.